అగ్ని పరీక్ష వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసారు. సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయా పోలీస్ అవ్వాలనేసి. గ్రూప్కి ఎంతమంది? 10 మెంబర్స్. నా గ్రూప్లో నుంచి శ్రీజాదమ్ము, ప్రియా శెట్టి వెళ్ళారు ఇప్పుడు హౌస్లోకి. ప్రిపేర్డ్గా లేరా? నేనా ఇక్కడ దాకా వచ్చానా అనేసే ఉన్నా. కానీ మాకు చూపించిన కొన్ని సెకండ్స్ వీడియోలో మీరు భయపడినట్టు ఎక్కడ కనిపించలేదు. స్టార్టింగ్ కొంచెం భయం వేసింది. 30 మినిట్స్లో మీరు ఎంతసేపు పడిందో చూసుకున్నారా? ఒక సాంగ్ పాడాను. మీ సింగింగ్ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఒక సాంగ్ వీడియో చేసి కూడా అప్లోడ్ చేశాను. రీచ్ ఉందా? ఒక సాంగే పెట్టాను. ఒక పాట పాడతారా? నాలోనే లేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా. మరి ఎప్పుడన్నా ఏదైనా సింగింగ్కి ట్రై చేశారా? ఆడిషన్స్ లాంటివి? కాలేజ్ తరపున వెళ్తూ ఉండేవాడిని. ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ తెచ్చుకునేవాడిని. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ్. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. అగ్ని పరీక్ష వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసారు. అసలు ఏం జరిగింది అనేది అతనితో మాట్లాడి తెలుసుకుందాం. తను ఎవరో కాదు, వికాస్ గారు. నమస్తే వికాస్ గారు. నమస్తే మేడం. ఫస్ట్ అగ్ని పరీక్ష కోసం పక్కన పెడితే మీ పర్సనల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం. మీది ప్రాపర్ ఎక్కడ, ఏం చేస్తుంటారు? మాది చీరాల మేడం, చీరాల బాపట్ల జిల్లా. నా పేరు వికాస్ కుందేటి. నాది ఒక ఫార్మర్ ఫ్యామిలీ అండ్ నేను సింగర్ని. ఓకే, అంతే. అంతేనా? సింపుల్ గా. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ అయిందా? లేదు మేడం. ఓకే. ఫ్యామిలీ అమ్మ, నేను, తమ్ముడు, నాన్న. అక్క మ్యారేజ్ అయిపోయింది. ఓకే. మాతో పాటు మా అక్క కొడుకుని మేమే పెంచుకుంటాం. అక్క కొడుకు ఉంటాడు. ఓకే. మీ స్టడీస్ ఏమైనా చదువుకున్నారా? డిగ్రీ ఫినిష్ చేశాను మేడం. ఓకే. ఓ పక్క ఫార్మర్ వర్క్ చేస్తానే సాంగ్స్ పాడతానే డిగ్రీ ఫినిష్ చేశాను. ఓకే. మరి జాబ్ అవి ఏమి? జాబ్ అంటే కానిస్టేబుల్ ట్రై చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్దాంలే అన్న ఉద్దేశంతో పిచ్చి అనమాట. పోలీస్ అవ్వాలనేసి అవ్వాలని ట్రై చేశా. లాస్ట్ ఎగ్జామ్ టైంలో మదర్కి కొంచెం బాగాలేదు. అందువల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళేసి సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయా. చదివాను కానీ బాగానే ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోయాను. హాఫ్ మార్క్తో లాస్ అయ్యాను ఎగ్జామ్. మరి అసలు ఏంటి, చదువుకున్నారు మంచిగా ఊర్లో, ఈ బిగ్ బాస్ ఎప్పటి నుంచి చూస్తూ ఉంటారా? మామూలుగా కాలేజ్ టైం దగ్గర నుండి, ఇంటర్ దగ్గర నుంచి బీబీ స్టార్ట్ అయింది మేడం. 1 దగ్గర నుంచి 10th క్లాస్ అనుకుంటా, 10th క్లాస్ నుంచి జరుగుతూనే ఉంది. అప్పుడు ఎన్టీఆర్ గారు ఫస్ట్, అక్కడ నుంచి చూస్తానే ఉన్నా. బిగ్ బాస్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. ఎట్లా మనం ఏంటంటే ఒక కామన్ మ్యాన్, ఎక్కడో మనకు అసలు సెలబ్రిటీలు కాదు, అది ఓన్లీ సెలబ్రిటీలు షో. మనం దానిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఓ సెలబ్రిటీ అవ్వాలి. సెలబ్రిటీ అవ్వాలంటే నాకున్న టాలెంట్ ఏంటి? సింగర్. ఆ సింగర్ దానికి కొంచెం మంచిగా ఫేమ్ తెచ్చుకొని నేను సెలబ్రిటీ హోదాలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దామని పిచ్చితో ఉండేవాడిని. కామన్ మ్యాన్కి అవకాశం వచ్చేసరికి BB6 అప్పుడు వీడియో చేసుకున్నా. అది అప్పుడు అప్లోడ్ అవ్వలేదు. ఆ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేసుకున్నా. మా పొలంలో వర్క్ చేస్తా, సాంగ్స్ పాడతా, ఆ వీడియో అప్లోడ్ చేశాను. బై లక్, బై ఛాన్స్ నాకు అవకాశం వచ్చింది. ఇంకా నేను ఫస్ట్ అది అయిపోయిన అమ్మంటనే, వీడియో సెలెక్ట్ చేసిన అమ్మంటనే గ్రూప్ డిస్కషన్, అది జూమ్ కాల్కి వెళ్ళాను. ఫస్ట్ వీడియో వాళ్ళు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి అయిపోయిన తర్వాత జూమ్ కాల్కి అటెండ్ అవ్వమని చెప్పారు. అదొక 35-40 మినిట్స్ జరిగింది. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకి రమ్మన్నారు. అక్కడ గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఒక హౌస్ లాగా పెట్టేసి ఒక 10 మెంబర్స్ని అట్లా గ్రూపులు చేసేసి 9 గ్రూప్స్ వచ్చినాయి. ఆ 9 గ్రూప్స్లో మాది ఒకటి. మా గ్రూప్లోనే హైయెస్ట్ వెళ్ళారు 6 మెంబర్స్. వాళ్ళ పేర్లు చెప్తారా? శ్రీజాదమ్ము. గ్రూప్ ఎంతమంది? 10 మెంబర్స్. 10 మెంబర్స్. 10 మెంబర్స్ లో 9 మెంబర్స్ వెళ్ళారు. 6 మెంబర్స్ వెళ్ళాం. 6 మెంబర్స్. ఓకే. 6 మెంబర్స్ వెళ్ళాం. 6 మెంబర్స్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యాం. అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన తర్వాత నా గ్రూప్ లో నుంచి శ్రీజాదమ్ము, ప్రియా శెట్టి వెళ్ళారు ఇప్పుడు హౌస్ లోకి. ఓకే. మెయిన్ హౌస్ లోకి. నేను సిద్దిపేట మోడల్ అబు, ఓకే, వైజాగ్ మాధురి, అబు, ఓకే, అన్న, మేమందరం వెనక్కి వచ్చేసాం అగ్ని పరీక్ష నుంచి. ఓకే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిచ్చి, ఐ మీన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ సీజన్ నుంచి అన్ని చూస్తున్నా, అన్ని ప్రతి ఎపిసోడ్ చూస్తున్నా. మరి సెలబ్రిటీస్ కి ఇది కదా అని మీ సింగింగ్ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి యూటిలైజ్ చేయడం అంటే యూట్యూబ్ ఛానల్ నేనే క్రియేట్ చేసుకున్నాను. ఒక సాంగ్ వీడియో చేసి కూడా అప్లోడ్ చేశాను. మంచి రీచ్ ఉందా? బాగుంది. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు దానికి? ఉన్నారు మేడం, 500 దాకా ఉన్నారు. అంటే ఒక్క సాంగే పెట్టాను. ఇంకా ఫైనాన్షియల్ గా కొంచెం ఎట్లా, అది ఒకటి పోలీస్ అవ్వాలి ఒకటే అనుకున్నా. పోలీస్ జాబ్ అనేది ఒకటి ఉంటే ఒక వెన్నెముకలాగా ఉంటది కదా,
తర్వాత నేను సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళినా, సింగింగ్ ప్రొఫెషన్కి వెళ్ళినా దానికి ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా, ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం, అక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్కి వెళ్దాం అనుకున్నా. మీరు ఇన్నిసార్లు సింగింగ్ అని అంటున్నారు కాబట్టి ఆ టాలెంట్ నేను కూడా చూడాలనుకుంటున్నాను. అవునా? ఒక పాట పాడతారా? అంటే నేను ఒక సాంగ్ పాడాను, అది పాడతాను. మూవీస్లో సాంగ్ పాడమంటే అది పాడతాను, మీ ఇష్టం, చాయిస్ యువర్స్. మీరు ఎలాగ అపీల్ వీడియోలో ఒక సాంగ్ పాడి పెట్టానని చెప్పారు, ఆ అపీల్ వీడియోలో ఏం మాట్లాడారు, ఏ పాట పాడారు అది? ఓకే, ఆ వీడియోలో సాంగ్ ఏంటంటే ఒక 3 సాంగ్స్ పాడాను అప్లోడ్ చేసిన దాంట్లో ఒక సాంగ్ పాడతాను. నాలోనే లేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా, అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది, ఇదే మాయో నాలోనే లేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగనా. వావ్, చాలా ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఓనే మేడం, ఓన్ గానే. మరి ఎప్పుడన్నా ఏదైనా సింగింగ్ కి ట్రై చేశారా, ఆడిషన్స్ లాంటివి? ట్రై చేయలేదు, మామూలుగా సింగింగ్ కాంపిటీషన్స్ అంటే కాలేజ్ తరపున వెళ్తా ఉండేవాడిని, ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ తెచ్చుకునేవాడిని. కబడ్డీ ప్లేయర్ని, గేమ్స్ అటు సింగింగ్ బాగానే మేనేజ్ చేసేవాడిని. ఇప్పుడు చాలా మంది లక్షల్లో పెట్టారంట అపీల్ వీడియోస్, అంత మందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసి జూమ్ కాల్ స్టేజ్ వరకు తీసుకుని వచ్చారంటే అదేమంత ఈజీ కాదు. మరి ఎందుకు ఆ ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్న మీరు అన్ని ఆల్మోస్ట్ ఒక ఐడియా ఉంటుంది బిగ్ బాస్ అంటే ఏంటి అని, ప్రిపేర్డ్గా లేరా? ప్రిపేర్డ్ ఏం లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఒక నార్మల్ పర్సన్, అక్కడ దాకా వెళ్ళటం నాకేదో వింత లోకంలోకి వెళ్ళినట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనా ఇక్కడ దాకా వచ్చానా అనేసే ఉన్నా. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఓకే నాలో వర్త్ ఉంది, ఇంతమందిలో నేను ఇక్కడ దాకా వచ్చానంటే కంపల్సరీ నేను టాలెంట్ పర్సన్ అని అప్పటికి నేను ధైర్యం తెచ్చుకొని స్టేజ్ ఎక్కేసాను. స్టేజ్ ఎక్కేసిన తర్వాత కొంచెం స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, అంటే వాళ్ళంతా. కానీ మాకు చూపించిన కొన్ని సెకండ్స్ వీడియోలో మీరు భయపడినట్టు ఎక్కడ కనిపించలేదు. అంటే స్టార్టింగ్ కొంచెం భయం వేసింది. మీకు జనరల్ గా ఎంత టైం ఇచ్చారు స్టేజ్ మీద? 30 minutes దాకా ఉన్నాను మేడం. 30 minutes లో మీరు ఎంతసేపు పడిందో చూసుకున్నారా? ఒక సాంగ్ పాడాను, నెక్స్ట్ ఇంకా మామూలుగా మాట్లాడాను. ఇంకా తర్వాత నవదీప్ గారు నన్ను క్వశ్చన్స్ చేశాడు. ఏం క్వశ్చన్స్ చేశారు? బిగ్ బాస్ హౌస్ లోకి మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అన్నాడు. ఓకే, మాకు ప్రోమోలో చూపించింది, ఐ మీన్ అక్కడ అంటే ప్రోమోలో చూపించింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నప్పుడు దానికి నేనేం ఆన్సర్ చేశాను, నాకంటూ నేనేంతో అనేది నిరూపించుకోవాలి, నేనంటూ ఒక ఫేమ్ సంపాదించుకోవాలి, నాతో పాటు నా కుటుంబం కూడా నా ఫ్యామిలీ కూడా ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, నేను ఒక సెలబ్రిటీ హోదాలో బయటికి రావాలి, నేను సెలబ్రిటీ అవ్వాలి, నేను మనీ సంపాదించాలి అని చెప్పాను. ఇంకా అన్ని లక్షల మందిలో నేను ఎందుకు సెలెక్ట్ చేయాలన్నారు. అప్పుడు నేనేం చెప్పాను, నేను ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్, ఏ టాస్క్ ఇచ్చినా ఆడగలను, ఏ గేమ్ అయినా 100% ఎఫర్ట్ పెట్టగలను, పక్క నేను ఇంతమందిలో సెలెక్ట్ అయిన ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఐఆమ్ స్టాండ్, నేను ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్ అని చెప్పాను. ఓకే, ప్రూవ్ చేసుకోగలను అని చెప్పాను అన్నారు. మీకు ఇచ్చిన 30 minutes లో ఏం ప్రూవ్ చేసుకున్నారండి? ప్రూవ్ చేసుకున్నారంటే సాంగ్ పాడిచ్చారు, అది మొత్తం ఒక 4-5 minutes అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఎట్లా జ్యూరీస్ క్వశ్చన్స్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఆన్సర్లు చెప్తా ఉన్నాను. మరి ఫిజికల్ గా స్ట్రాంగ్ అన్నారు కదా, ఏమన్నా చేసి చూపించారా వాళ్ళకి అక్కడ? ఏం చేయలేదు మేడం. మరి మీరు అవకాశం తీసుకోవాలి కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని నేను క్వశ్చన్లు వేయాలి అన్నది నాకు థాట్ లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ఒకటి మేడం, నవదీప్ గారు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే, నువ్వు సింగింగ్ అంత అద్భుతంగా పాడుతున్నావు కదా, సింగింగ్ దాంట్లో నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు సింగర్ కదా ఆల్రెడీ అనేసి నన్ను క్వశ్చన్ వేశారు.
దానికి నేనేం చెప్పాలనుకున్నానంటే మనసులో, అంటే బయటకు అడగలేదు, బయటకు అనలేదు, నేనేమన్నాను అన్నదాం అనుకున్నానంటే, అన్న మీరు ఒక హీరో, మంచి ఫేమ్ ఉంది, అన్ని ఫైనాన్షియల్గా కూడా మీరు సెటిల్డ్, మీరే హౌస్లోకి వెళ్ళారు, నేను ఎంతకు వెళ్ళకూడదన్నా అని అడుగుదాం అనుకున్నా. కానీ అడగలేదు. అంటే భయం, అంటే వాళ్ళ జడ్జీస్ వాళ్ళని ఏ క్వశ్చన్ చేస్తే ఏమవుతుందో, అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు అస్సలు తెలియదు. మీరేం చెప్పకపోయినా కూడా మీరు అనుకున్నట్టు అవ్వలేదు కదా? అవ్వలేదు. కానీ నేను క్వశ్చన్ చేయాల్సిందే, ఎందుకంటే అవతల జడ్జీలు ఉన్నారా, ఎవరున్నారా, ఆఖరికి దేవుడు ఉన్నాడా, మనం ధైర్యంగా క్వశ్చన్ చేయాల్సింది. నేను అక్కడ చేయలేకపోయినా. స్టేజ్ దిగొచ్చేటప్పుడు అనిపించింది నేను ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయాను. సో మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవ్వకపోవడానికి మీకు మీరే కారణం అని ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకుంటాను మేడం, ఎందుకంటే నా ఆన్సర్తో వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయినా. అది మీరు డిజర్వ్ కాదు బిగ్ బాస్ కి. నేను పక్కా డిజర్వ్. మీరే ఒప్పుకుంటున్నాను అన్నారు. నేను ఆ టైంలో నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయాను. అందరికీ అంతే టైం ఇచ్చారు కదండి, ఇంకా తక్కువ టైం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఇచ్చారు, కాకపోతే ఏంటంటే ప్రూవ్ చేసుకుంటాకి ఇప్పుడు అక్కడ ఉంది మేడం, కొంతమందిని ఫిజికల్గా మెంటల్గా కొన్ని టాస్క్లు పెట్టారు, నాకు ఎలాంటి టాస్క్ పెట్టలేదు. నేను ప్రూవ్ చేసుకుందామంటే ఆల్రెడీ వీడియో, జూమ్ కాల్, గ్రూప్ డిస్కషన్, ఒక ఇంకా కొన్ని పేజ్ క్వశ్చన్స్ ఉన్న ఒక బుక్ ఏదో బుక్లెట్ ఇచ్చారు. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? సైకాలజీ క్వశ్చన్స్ అన్నమాట. అసలు నువ్వేంటి, అది కూడా ఫిల్ చేసి అందులో సెలెక్ట్ అయ్యారు. మొత్తం ఫిల్ చేశాను. అది అందరూ లంచ్కి వెళ్ళిపోయినా సరే నేను వెళ్ళలేదు, ఎందుకంటే అది ఫిల్ చేయకపోతే ఏమవుతుందో. ఫిల్ చేయాలి కదా. టైం పట్టింది అది ఫిల్ చేయడానికి? మార్నింగ్ మేము 10:20కి వెళ్ళాను లోపలికి, 5:30-6 గంటల దాకా రాస్తానే ఉన్నాం. గ్రూప్ డిస్కషన్ మధ్యలో 1 గంట, ఆ మధ్యలో తర్వాత వచ్చిన తర్వాత మాది అది ఫిల్ చేస్తా ఉన్నాం, అది ఫిల్ చేసి ఇచ్చాం. అవును, మీ ఇన్స్టా చూసాను నేను, గ్రూప్ డిస్కషన్స్ లో సంథింగ్ ఏదో ఒక చిన్న గొడవలా. అంటే ఫస్ట్ అదే నేను చెప్పాను కదా, మనకి స్టార్టింగ్ ట్రబుల్ కొంచెం. అక్కడికి వెళ్ళినప్పుడు మేడము ఎక్కడి నుంచి వచ్చావు, అదే అన్ని మనం ఇంట్రడక్షన్ చెప్పాలనుకొని ఇట్లా చెప్పాను. ఇంట్రడక్షన్ మొత్తం చెప్పా, పలానా ఇట్లా మా నాన్నగారు రిక్షా తొక్కి మమ్మల్ని చదివించారు, ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఫార్మర్ పనే మేడం. చిన్నప్పటి నుంచి నాన్న రిక్షా తొక్కుతానే నీళ్ళపచ్చ చల్లుకొని మళ్ళీ మేము మా వర్క్ మేము వెళ్ళేవాళ్ళం. నేను 9 గంటల దాకా నీళ్ళపచ్చ చల్లి 9:30కి మా స్కూలు. అప్పుడు మళ్ళీ నేను అరగంటలో రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళేవాడిని, ఎలిమెంటరీ స్కూల్. అట్లా చదువుకున్నా, అట్లాగే అప్ అండ్ డౌన్ అవుతా డిగ్రీ ఫినిష్ చేసుకున్నా. ఎన్నో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. నేను అదే అనుకున్నా, వాళ్ళు అడిగిన దానికి నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేదు కదా అన్న ఉద్దేశంతో ఉన్నా. గ్రూప్ డిస్కషన్లో ఏంటంటే అడిగారు, నేను ఇట్లా చెప్పాను, చెప్పగానే మేడం టైం అప్ అని కొట్టేశారు. టైం అప్ అని కాదు ఎవరో మేడం, ఫారినర్ ఆమె ఇట్లా కొట్టేశారు. అందరూ నేనేమనుకున్నాను, సెకండ్ పర్సన్. ఫస్ట్ శ్రీజాదమ్ము దూకేసి వెళ్ళి తను పర్ఫార్మెన్స్ చూపించేసింది. అలా మాట్లాడాలంటే అమ్మో, అలా మాట్లాడితే రిజెక్ట్ చేస్తారేమో అని అసలు భయం, ఏం మాట్లాడాలో భయం, తెలియదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ. కానీ ఒకటే అనుకున్నా, చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేసి మనం ఎక్కడ దాకా ఉన్నాం, ఎందుకు మాట్లాడకూడదు, దేనికి మాట్లాడాను మేడం గ్రూప్ డిస్కషన్ లో. స్టేజ్ మీద కూడా బాగానే మాట్లాడాను, మరి వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు. మిగతా వాళ్ళకి ఇచ్చినంత స్క్రీన్ స్పేస్ ఏదైతే ఉందో అది మీకు ఇవ్వలేదు. అదే నా బాధ కూడా, ఎందుకు అట్లా వేసారనేది నాకు తెలియదు. నేనైతే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి మంచిగానే ఆన్సర్ చెప్పా. అదేదో భయపడతా, నిర్వాస్గా ఫీల్ అవుతా నేను చెప్పలే. నేను చెప్పాల్సింది కాన్ఫిడెంట్గా చెప్పాను, దేనిలో తగ్గలే. చూసారు కదా ప్రోమో, నేను మంచిగానే చెప్పాను, నేను ఎక్కడా తగ్గలేదు. అదే అంటనే మనకు ఫిజికల్ టాస్క్లు పెడితే నేను చెప్పేవాడిని. మీరు గ్రూప్ డిస్కషన్ అడిగారు కదా, గ్రూప్ డిస్కషన్లో నేను చెప్పేసి టైం అప్ అని కొట్టిన తర్వాత ఇంకేం మాట్లాడకూడదేమో అనేసి పక్కన కూర్చున్నా. వెళ్ళి పక్కన కూర్చున్న తర్వాత నా మనసు అంగీకరించట్లా, నేను ఇది కాదు, నేను మాట్లాడగలను, నేను ఏదైనా చేయగలను అనేసి నేను వచ్చి గ్రూప్ డిస్కషన్లో వాదన అవుతుంటే ఈ 9 మెంబర్స్ నా దగ్గరికి వచ్చేసి, మా టైంను నువ్వెలా తీసుకుంటావు, నీ టైం అయిపోయింది, నువ్వు కూర్చో అనేసి నన్ను లాగి కూర్చోబెడుతున్నారు. వాళ్ళందరూ వస్తుంటే గొడవ అవుతా ఉంది, వాదన అంటే గొడవ అంటే కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. ఆ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరినీ నేను ఒక సాంగ్తో సైలెంట్ చేసేస్తాను మేడం అనేసి మేడం పర్మిషన్ అడిగా. ఓకే డన్ అంది. వెంటనే ఒక సాంగ్ పాడాను, అందరూ ఎవరందరూ వాళ్ళు కూర్చొని సాంగ్ మొత్తం విన్నారు, అందరు ఫ్యాన్స్ అయిపోయారు.
మంచి పరిచయాలు ఏర్పడి ఉంటే అక్కడ బాగా క్లోజ్ అయిపోయారు వాళ్ళు నాకు. శ్రీజాదమ్ము కానీ, ఆర్మీ పవన్ కానీ. ఆర్మీ పవన్ మా బ్యాచ్ కాకపోయినా, మా 10 members లో నెంబర్ కాకపోయినా, వాడు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత బాగా క్లోజ్ అయ్యాడు. హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీజాదమ్ము కానీ, ప్రియా శెట్టి కానీ. ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళిపోయిన 6 members కాకుండా మిగతా బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? అబు అన్న. ఒకసారి వాళ్ళ ఎవరొకరికి కాల్ చేయమంటారా? వైల్డ్ కార్డ్ కి నేను సెలెక్ట్ అయ్యాను, రమ్మని అన్నారు, ప్యాక్ చేసుకోమన్నారు, తెలియకూడదు మీరు ఇంటర్వ్యూలో అన్నట్టు కాల్ చేసి మాట్లాడండి. ఈ అగ్ని పరీక్ష వెళ్ళిన 15 members లో వాళ్ళు ఎవరు క్లోజ్ లేరా మీకు? అగ్ని పరీక్షలోనా? నాకు 3 క్లోజ్ మేడం. ఎవరు? పవన్ లోపలికి వెళ్ళిపోయాడు. శ్రీజాదమ్ము, ఇంకా మిగతా వాళ్ళు అబు అన్న క్లోజ్. అయితే చేయండి చాలా. ఈ తనకు ఒకసారి చేసి తన లిఫ్ట్ చేయకపోతే అబు అన్న చేద్దాం. అబు అన్న సాఫ్ట్వేర్ అన్న, బెంగళూరు కదా. హలో చెప్పండి బ్రో. కిందకి వెళ్ళాను, ఫోన్ పైన పెట్టేసి ఇప్పుడే చూసా ఫోన్. చెప్పండి. ఓకే బాగున్నారా బ్రో? బాగున్నాను బ్రో, నేను ఎలాగొన్నారు? ఫైన్. చూసారా షో? లేదు, నేను చూడలే. అవునా? మీకు గుడ్ న్యూస్ బ్రో. మీకు గుడ్ న్యూస్. ఏంటి? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అనేసి నాకు కాల్ చేశారు ఇందాక. వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేశారా మీకేమన్నా? లేదు, మీకు చేశారా? చేశారు. అబు అన్న కూడా చేశారంట. అవునా? మీకు చేశారా? చేశారు. ఏమంట? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది అని చెప్పారు. మీరా? నిజంగా బ్రో? నిజం బ్రో, నీకు అబద్ధం చెబుతానా? అవునా? కాల్ చేశారు. ఇంకో 1 hour అవుతుంది అని. ఫస్ట్ మిస్ కాల్ చూసి ఎవరో అనుకున్నా ఫస్ట్, తర్వాత చూస్తే వాళ్ళే. ఇంకా చూసి మళ్ళీ రిటర్న్ చేస్తే ఇట్లా మీరు సెలెక్ట్ అయ్యారు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అని చెప్పారు. అది ఫస్ట్. ఇంకా నాకు బాగా ఒక మంచి సిస్టర్ నువ్వే కదా, నీతో షేర్ చేసుకుందామని చేశాను. సూపర్ బ్రో. ఇంకేమి? మీది అదే ఫార్మర్ కదా, దాని ద్వారా తీసుకుంటారా ఏటో మరి? ఏమో బ్రో మరి. మేబీ ఎనీహౌ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నాను. ఏమన్నారు కాల్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మీ నేమ్ ఉందండి, దానికి సంబంధించి కొంచెం షూటింగ్ ఉంది, రమ్మని చెప్పారు. 3 members తీసుకుంటున్నారంట బ్రో. ఎవరెవరు? ఏమో నేమ్స్ ఏం చెప్పలేదు. ఒకళ్ళు అబు అన్న అయ్యి ఉంటారు, నెక్స్ట్ నేను, ఇంకొకళ్ళు ఎవరో మరి తెలీదు. అయితే మీరు అయ్యి ఉండొచ్చు. నాది ఆల్రెడీ అమ్మాయిలు ఉన్నారు కదా బ్రో, బోల్డ్ మంది. అవునా? ఆల్రెడీ బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఇప్పుడు అబ్బాయిలు కావాలా? అందుకే కాల్ చేసినట్టున్నారు బ్రో. ఎనీవేస్ కంగ్రాట్స్ బ్రో, బాగా ఆడండి బ్రో మంచిగా. థ్యాంక్ యూ బ్రో. ఈ ఫ్రెండ్షిప్లు, రిలేషన్లు వద్దు అసలు. చేసుకోండి, అప్పుడప్పుడు ఉపయోగపడతాయి, కానీ గేమ్ మీద బాగా ఫోకస్ చేసుకోండి. అది ఓకే బ్రో. మీరు కూడా ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. ఓకే, ఎలా అనిపించింది అంటే తను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నట్టు అనిపించింది? మనస్ఫూర్తిగా నమ్మేసింది కానీ అట్లా చెప్పుకొని అట్లా అనిపిస్తుంది. తనకేందంటే బాగా ఒక చెల్లిలాగా బాగా కనెక్ట్ అయింది కదా, అబద్ధం చెబుతున్నాం కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మళ్ళీ చేస్తుంది. మాట్లాడమంటారా? సిగ్నల్ రాదు బ్రో. హలో బ్రో చెప్పండి బ్రో. ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది. ఇక్కడ ఏదో సిగ్నల్స్ ఏదో లేదనుకుంటా. ఫైనల్లీ ఇన్ని రోజులు ఫీల్ అయిపోయారు, అయ్యో లేదే, రాలేదే, నన్ను చూపించలేదే అని. అవును బ్రో. నాకు తెలిసి ఇంకా ఫార్మల్ దీంట్లోని ఇంకా మీరు ఎవ్వరికి తెలియదు కదా, మిమ్మల్ని తీసుకుంటే బాగుంటది కాస్త అనేసి తీసుకుంటున్నారేమో. అదే. హలో, ఎనీహౌ సపోర్ట్ చేయ బ్రో బాగా. తప్పకుండా బ్రో, మీరు వెళ్ళండి బ్రో, మీరు గేమ్ గట్టిగా ఆడండి బ్రో. ఓకే. హలో బ్రో. కంగ్రాట్స్ బ్రో. ఎనీవేస్ థ్యాంక్ యూ. మన దాంట్లో వెళ్తున్నారు కదా. థ్యాంక్ యూ బ్రో. హ్యాపీ కదా ఫుల్. ఎవరికి చెప్పకండి, ఓకే? అర్థమైందా? దిక్కుమాల దిష్టి ఇంకేం కదా, ఎవరికి చెప్పద్దు. నాకు చెప్పారు కదా ఇనఫ్. నేను నివాస్ గారికి చెప్తాను, నివాస్ బ్రో చెప్తాను. మీరు ఎవ్వరికి చెప్పకండి, వెళ్ళి వరకు అయ్యే వరకు ఎవ్వరికి చెప్పకండి, సరేనా? ఓకే బ్రో. ఎనీవేస్ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే బ్రో. ఓకేనా? ఓకే బ్రో. సరే బ్రో, తర్వాత మాట్లాడు. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఓకే బాయ్. ఓకే.
అది ఊహ చాలా హ్యాపీ అనిపించింది మేడం. అంటే ఒక కామన్ మ్యాన్ అంత దూరం ఇంత ఫేస్ చేసుకొని అక్కడ దాకా వచ్చేసి వెనక్కి వచ్చేసాం కదా. తను కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసి ఆ స్టేజ్కి వచ్చింది. వాళ్ళ నాన్న సిఎంఆర్ షాపింగ్ మాల్లో వాచ్మెన్ అయి ఉండి ఆ అమ్మాయి అలా వచ్చింది. నేను కూడా అలాగే కొంచెం కష్టమైన ఫ్యామిలీలో నుంచి వచ్చినాం కదా. కొంచెం ఆ ఫీల్ చెప్తుంటే నాకే కొంచెం ఫీల్ అయిపోయింది. అంటే అక్కడికి వెళ్దాము చాలా నిన్న బస్సులో వచ్చేటప్పుడు నేను చూసా షో. ఎంత పెయిన్ అనిపించిందంటే ఎంత దాటుకొని అక్కడ దాకా వచ్చి కూడా ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చానే నేను. ప్రతిదీ ఫెయిల్యూర్. పోలీస్ జాబ్ అని ట్రై చేస్తే అది 1/2 మార్క్తో మిస్ అయిపోయింది. ఇంత కష్టపడి ఇక్కడ దాకా వస్తే ఇది కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా నాకు మిస్ అయిపోయింది. అటు సింగింగ్లో ఎదగలేక ఇటు పక్కన ఉన్న ఇది వచ్చిన ఆపర్చునిటీ మిస్ అయిపోయి అటు ఫ్యామిలీ. ఇప్పుడు తనతో మాట్లాడుతుంటే కొంచెం ఎమోషన్ అయింది అట్లా. ఫస్ట్ అక్కడ ఎలిమినేట్ అయిన తర్వాత తను రూమ్లో ఉన్నారు, నేను ఉన్నా. మేము ఇద్దరమే ధైర్యం చెప్పుకున్నాం. చెప్పుకొని అక్కడ వచ్చిన తర్వాత ఎందుకు యాక్చువల్గా తను కానీ నేను కానీ వర్త్ అక్కడ కంపల్సరీ. తన కొంచెం అన్నా చూపించారు, నన్ను అది కూడా చూపించలే. నేనైతే చెప్తా మేడం, నేనైతే కన్ఫామ్గా టాప్ 5లో ఉండేవాడిని. అదైతే చెప్తా, ఖచ్చితంగా ఉండేవాడిని. స్టార్టింగ్ ఏదో కొంచెం అట్లా అయింది కానీ తర్వాత నుంచి నేను బాగానే మాట్లాడినా. మరి తెలియదు అట్లా ఇప్పుడు అంటే వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయాను నా ఆన్సర్లతో అనిపించింది నాకు. కానీ మీరు డిజర్వ్ అని వర్త్ ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలో వీళ్ళు అసలు డిజర్వ్ కాదు, బట్ అయినా బిగ్ బాస్ తీసుకున్నాడు కావాలని అని అనిపించిందా మీకు ఎవరి గురించి అయినా? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలోనా? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలో అందరూ మంచిగానే ఆడారు మేడం. ఎందుకంటే నేను వాళ్ళందరితో ట్రావెల్ చేసిన కదా. అక్కడికి వెళ్ళిన 6 మెంబర్స్లో అందరూ ఓకే. అంటే ఇప్పుడు మీరు డిజర్వ్ అంటున్నారు కదా, ఒకవేళ అక్కడ ఉన్న ఆ 6 మెంబర్స్లో మిమ్మల్ని రీప్లేస్ చేయాలి, స్వాప్ చేయాలి అంటే మీకన్నా తక్కువ అని అనుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారా? నేను పవన్ అనుకుంటాను మేడం. డైమండ్ పవన్ అనుకుంటా. ఎందుకలా? అంటే మనోడు అంత పర్ఫార్మెన్స్ అక్కడ ఏమీ చూపించలేదు అంటే హౌస్లో అని నాకు అనిపించింది. అంటే తను చేయగలడు ఇంకా, అంటే కొంచెం టాలెంటెడే కదా. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలో మీరు గమనించారా, మిగతా 5 కూడా హోల్డ్లో ఉండి అగ్ని పరీక్ష టాస్క్లు ఆడి వెళ్ళారు. పవన్ అలా కాదు, ఫస్ట్ దాంట్లోనే సెలెక్ట్ అయిపోయాడు. మీరు తనే డిజర్వ్ కాదని చెప్తున్నారు. తర్వాత అది ముందు జరిగింది. తర్వాత 15 మెంబర్స్ టాప్ 15తో షో జరిగింది కదా, దాన్ని చూసి నేను అంటున్నా. ఒకవేళ మీరు ఆ టాప్ 15లో ఉండి వాళ్ళు పెట్టిన టాస్క్లు ఈ టాటూ టాస్క్ అండ్ గుండు గీసుకోవాలి, నేను ఏదైనా మీరు చేసేవారా? ఖచ్చితంగా. ఫోర్ హెడ్ మీద ఐఎమ్ లూజర్ అని రాసేసుకున్నామండి. అవన్నీ తెగింపు ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కల్కి అండ్ షాకిబ్ కి ఒక టాస్క్ ఇచ్చారు, డేర్ టాస్క్. ఆ టాస్క్ మీకు ఇచ్చుంటే మీరు ఎంత అమౌంట్ అడిగేవారు? అంత అమౌంట్ కొట్టే ఎవరైనా మీకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, కానీ లక్షల్లో కొట్టే వాళ్ళు అయితే లేరు. షాకిబ్ అడిగినట్టు 10,000 ఒక 50 లోపు అయితే నేను చేయగలను. ఇంకా అంతకంటే కల్కి గారు అడిగినట్టు 90,000 అంటే అంత ఇచ్చే స్తోమత కలిగిన ఫ్రెండ్స్ కూడా నాకు లేరు. ఇప్పుడు అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ వెళ్ళారు కదా, సో అంటే ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? ఆయన ఫార్మర్ కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇదే క్వశ్చన్ నన్ను శ్రీముఖి గారు అడిగారు. పల్లవి ప్రశాంత్ గారిని మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చారా అంటే, మీరు నేను ఫార్మర్ ని, నేను ఇలా చాలా కష్టపడి వచ్చానని ఆ మాటలు చెప్తుంటే మాకు అలానే అనిపిస్తుంది. నేను ఒకటే మేడం, ఎవ్వరు నాకు ఇన్స్పిరేషన్ కాదు. తనకేం తను ఆడుకొని పక్కకి వెళ్ళినాడు, నాకు నేనే ఇన్స్పిరేషన్. అదే ఫిక్స్ అయ్యా నేను అదే చెప్పే ఆన్సర్ కూడా శ్రీముఖి గారి పైన. నాకు నేనే ఇన్స్పిరేషన్ మేడం, నేను ఎవరు నాకు ఇన్స్పిరేషన్ కాదని చెప్పాను. ఓకే. మరి ఏంటి ఫైనల్ గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వైల్డ్ కార్డ్ ఏమైనా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే కన్ఫామ్ గా నా 100% ఎఫర్ట్ పెడతాను మేడం. గివ్ అప్ అయితే దేనిలో ఇవ్వను. 100% ఎఫర్ట్స్ అనేది ఎవరైనా చెప్తారంటే మీరు ఏం చేస్తారనేది మాకు తెలియాలి. ఎంటర్టైన్ చేస్తా కన్ఫామ్ గా. ఎంటర్టైన్ చేసేది అనేది మీకు ఫస్ట్ సీజన్ నుంచి పిచ్ ఉందని అన్నారు. మాకు మీ సోషల్ మీడియాలో మాకు కనిపించాలి, అట్లీస్ట్ మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో. అక్కడ మాకు అంతగా అంటే ఈ సోషల్ మీడియాలో నేను చాలా దూరంగా ఉంటాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొంచెం ఈ చేస్తున్నాను కానీ
ఆ యూట్యూబ్లో సాంగ్ కానీ, యూట్యూబ్లో సాంగ్ ఒకటి ఉంది, నేనే యాక్టింగ్ చేసి నేనే సాంగ్ రాసుకొని అన్నీ నేనే మొత్తం. అది వేరే అన్నకి నేను యూట్యూబ్లో సాంగ్స్ పాడడానికి వెళ్తే అన్న ఫ్రీగా నాకు మ్యూజిక్ కంపోజ్ చేసి ఇచ్చాడు, సంతోష్ కావాలని ఇచ్చారు. ఆ సాంగ్ నేను అప్లోడ్ చేసుకున్నా, అది అప్లోడ్ చేసి 4 years అవుతుంది. తర్వాత అప్పటి నుంచి కానిస్టేబుల్ కోసం కూర్చున్నా, పోలీస్ జాబ్ కోసం. ఇవన్నీ అట్లా పక్కన పెట్టేశా. ఈ సింగింగ్ ప్రొఫెషన్ అనేసి, ఈ సోషల్ మీడియా అనేసి పక్కన పెట్టి నేను ఒకటి సెట్ అయితే ఏది చేయాలన్నా యూట్యూబ్లో సాంగ్ చేయాలంటే, రికార్డ్ చేయాలంటే ఎంత అమౌంట్ ఖర్చు అయ్యింది మేడం? ఒకసారి చేస్తారు ఎవరైనా ఫ్రీగా, పొద్దా చేయరు కదా. నేను ఆ ఉద్దేశంతో నేను సెట్ అయితే తర్వాత నేను ఈ ప్రొఫెషన్కి వద్దాం అనుకున్నా. బట్ అక్కడ ఫెయిల్ అయ్యాను, ఎక్కడా ఫెయిల్ అయ్యాను, ఫెయిలియర్ బాయ్గా నిలిచిపోయినా. నేను ఒకటే అనుకున్నాను మేడం, ఒక ఫార్మర్ సింగర్ అయ్యి సింగర్ బిగ్ బాస్ టైటిల్తో బయటకు వద్దాం అనుకున్నా. బట్ నా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. కానీ నేను గివప్ అయితే ఉన్నాను. ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ అయినా ట్రై చేస్తా. బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తా, ఈసారి ప్రిపేర్డ్గా ఉండి వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను పక్కా. ఇప్పుడు ఏంటి అంటే మనిషికి అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. అంత మాత్రాన మనం ఫెయిల్యూర్ అనే పేరు పెట్టేసుకోవచ్చా? ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు ఫర్దర్ గా. ఇప్పుడు ఫెయిల్ అయినంత మాత్రాన నేను కామ్గా ఉండలేదు కదా. నాకు ఇవ్వప్పి కూడా నేను ఇప్పుడున్నా, మళ్ళీ నా స్టడీ నేను కంటిన్యూ చేసుకుంటున్నా, నా స్టడీ నేను చూసుకున్నా, నా ఫ్యామిలీ నేను చూసుకుంటున్నా. ఇంకా చదువుకుంటున్నారా? కాంపిటేటివ్గా ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. నా స్టడీ నేను కంటిన్యూ చేస్తున్నా, ఇటే అదే ఏదైనా అదే. మీరు చెప్పింది నాకు ఎక్కడ కన్విన్సింగ్ అనిపించట్లేదు. అంటే దేని మీద? ఏదో 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నట్టుగా ఆ టైప్ అనిపిస్తుంది. బిగ్ బాస్ పిచ్ అని ఒకటి చెప్పారు, ఇప్పుడు ఈ పక్క ఇంకా నేను స్టడీకి నేను ఎప్పటికైనా ఇది అవ్వాలి అని చెప్తున్నారు. నిజంగా అంత పిచ్ ఉంటే మీరు ముందుగానే కామనర్స్ కి అనే ఛాన్స్ వచ్చినప్పుడు చాలా ప్రిపేర్డ్ గా ఉండి వెళ్తే మిగతా ప్రిపేర్డ్ గా ఉండే అంత టైం నాకు ఛాన్స్ లేదు మేడం. స్టార్టింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఎందుకు ఛాన్స్ లేదు? మీరు సీజన్ 6 లోనే అపీల్ వీడియో పెట్టాను, బట్ పోస్ట్ అవ్వలేదు. అది పోస్ట్ అవ్వలేదు, ఓకే. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మీరు ఇంకా ప్రిపేర్డ్ గా ఉండాలి కదా అని నేను అంటున్నా. అంటే అప్పుడు అప్లోడ్ చేసాం, నేను ఒకటే అది అసలు అక్కడ దాకా వెళ్తానో నాకు అసలు తెలియదు. వీడియో అప్లోడ్ చేసాం, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో లేదో నాకు అసలు తెలియదు, నాకు అసలు లేదు. ఏంటంటే చాలా మంది స్క్రిప్టెడ్, అది మనల్ని ఎందుకు తీసుకుంటారా, అది అక్కడ వాళ్ళే చూసుకుంటారు. మీరు చెప్పండి, మీరు స్టేజ్ వరకు లేదు మేడం, జెన్యూన్ షో. అగ్ని పరీక్ష వరకు అయితే నేను చూసినంత వరకు చెప్తా, జెన్యూన్ అది అంతా. అంటే మీరు జెన్యూన్ అంటున్నారు, ఒక పక్క మీరు డిజర్వ్ అంటున్నారు. మీరు నిజంగా డిజర్వ్ అని వాళ్ళకి అనిపిస్తే మిమ్మల్ని పంపించాలి. ఒకటే నేను అదే అంటున్నా, నా ఆన్సర్లు వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు, అదైతే చెప్తా. బిగ్ బాస్ ప్రోమోస్ కోసం, వాళ్ళ టీఆర్పీ కోసం మిగతా వాళ్ళందరినీ ఒక తోలు బొమ్మల్లా ఆడించారు అంటే నేను అయితే అలా అనను మేడం, నేను అలా అనను. తోలు బొమ్మలు చేశారా అది అంతా కాదు, అది ఒక గేమ్, రియాలిటీ షో, అర్థమైందా? వాళ్ళకి చెప్పిన పని వాళ్ళు చేశారు, మేము అక్కడ దాకా వెళ్ళినాం అంతే. నేను అది జెన్యూన్ షో కాకపోతే నేను ఎక్కడో చీరాల మేడం మాది, చీరాల పక్కన ప్రసాద్ నగరం మాది, కొత్తపేట, అక్కడ నుంచి నేను ఇక్కడ దాకా వచ్చాను. జెన్యూన్ కాకపోతే నేను ఇక్కడ దాకా రాను కదా మేడం, మీ ముందు ఇట్లా కూర్చోను కదా, అంతే కదా. నాకు పక్క అనిపించింది అదే, నాకు అనిపించింది అదే. ఒకటేంటంటే ఫస్ట్ నేను బ్లాక్ అయ్యా కొంచెం, ఏం ఆన్సర్ చెప్తే వీళ్ళేమో, ఇప్పుడైతే ఓకే. ఆ టైంలో ఏం చెప్పాలి, ఏం మాట్లాడితే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, నవదీప్ గారిని ఎట్లా క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను నేను అనేసి, కానీ అనలేదు. ఆ గట్స్ ఇప్పుడు వచ్చింది, అంటే ఇలా మాట్లాడాలి, ఇలా ఎందుకు మాట్లాడలేదు నేను అనేసి స్టేజ్ మెట్లు దిగేటప్పుడు అనిపించింది నాకు. కానీ ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకోలేం కదా, దానికోసం మళ్ళీ కొత్త ప్రయత్నాలు చేసుకోవాలి. ఆ ప్రయత్నంలోనే భాగంగానే నేను ప్రయత్నం చేస్తాను అంతే, దేన్ని వదిలిపెట్టను. కొన్నంతకాలం ట్రై చేస్తాను అంతే. అంటే 2 పడవల మీద కాళ్ళు అన్నారు కదా, 2 పడవల మీద కాళ్ళు అన్నారు కదా, మరి నేను అటు బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలి, తప్పదు. అది విడిపోయి నేను మధ్యలో పడిపోతే నేనేం చేయలేను. ఒకటే, నా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం నేను జాబ్ చూసుకోవాలి. ఈ ఇండస్ట్రీలో సెట్ అవ్వాలంటే సపోర్ట్ ఉండాలి ఫైనాన్షియల్గా. ఎంత టాలెంట్ ఉన్నా కానీ మనం చూస్తున్నాం, టాలెంట్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకంటే టాలెంటెడ్ కూడా ఉన్నారు, కాకపోతే అక్కడ దాకా రాలే. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో నేను చాలా టాలెంటెడ్ అనిపించింది నాకు. నేను ఎలా అయినా వెళ్తాను అనుకున్నా, బట్ మరి అక్కడ నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయాను. అదొక్క బాధ ఇప్పటికి కూడా, చాలా బాధ. ఎందుకు నేను నా షో చూస్తున్నా అదే బాధ అంతే. కానీ పోలీస్ జాబ్ను వదిలిపెట్టను,
ఇటు బిగ్ బాస్ హౌస్ని వదిలిపెట్టను. ఓకే. అంతే. బ్యాలెన్స్ అంటే చేసుకోవాలి, ఇంక తప్పదు. లైఫ్ సెట్ అవ్వాలంటే, ఫ్యామిలీ ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే తప్పదు. ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి మరి ప్రెజెంట్? అసలు బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయింటేనే ఎవరు నమ్మలేదు ఫస్ట్. ఇప్పటికీ కూడా ఆ వీడియోలో కొంచెం ఆ మాత్రం చూపించారు కాబట్టి నమ్మారు మా వాళ్ళు. లేకపోతే అసలు ఎవరు నమ్మరు. ఆ వీడియోలో అది చూపించారు కాబట్టి, ప్రోమోస్లో అట్లా వేసారు కాబట్టి చూసే. లాస్ట్ మా ఇంట్లో మా అక్కకు ఫోన్ చేస్తేనే రే నిజమే చెప్తున్నావా అంది. అంతే. బయట కొంచెం గుర్తుపడుతున్నారా మరి? ఆల్రెడీ నేను సాంగ్స్ పాడతాను కాబట్టి చాలా మంది నాకు ఫ్యాన్స్ ఉంటారు. కొంచెం మా ఏరియాలో సాంగ్స్ పాడటానికి వెళ్ళాను కాబట్టి ఇది కూడా కొంచెం మంచిగా ఆపర్చునిటీ వచ్చింది అనుకున్నా. చాలా మంది అన్నారు, రే నీ టాలెంట్ ఉందిరా బాబు, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో, నువ్వు టాలెంట్ ఉంది, మాట్లాడగలవు, పాడగలవు, ఆడగలవు, ఏదైనా చేయగలవు కదా, నువ్వెందుకు ఇట్లా ఉంటున్నావు అని చెప్పి అంటారు. నాకున్న ప్రాబ్లమ్స్ నాకుంటాయి కదా మేడం. ఫ్యామిలీ చూసుకోవాలి, దీని మీద ఉండాలంటే దీని మీదే ఉండాలి. దీంట్లో సక్సెస్ రీచ్ అవ్వాలంటే దీని మీద ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టాలంటే ఇటు ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయాలి, ఇటు చూడాలి. అమ్మకు బాగాలేదు, అమ్మకి హాస్పిటల్ కానీ మందులకు కానీ చాలా అవుతాయి. మరి ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలంటే మరి అందరూ అక్కడ చాలా మంది సింపతి గెయిన్ చేశారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు. మీరు ఎందుకు ఈ స్టోరీ మీ ఫ్యామిలీ స్టోరీ చెప్పలేదా? నేను ఒకటే, నేను లాగా ఉంటే నాకు లాగుంటేనే నేను ఇక్కడ దాకా వచ్చా. నేను ఎలా ఉన్నానో వాళ్ళకి నచ్చితే నేను షోలోకి వెళ్తా. నేను మీ స్టోరీనే చెప్పొచ్చు కదా, ఎందుకు అది చెప్పలేదని చెప్పాను మేడం. మీ ఇష్టం. ఇప్పుడు మీరు నాకు చెప్పేది ఏదైతే చెప్పాను, ఇట్లా కానిస్టేబుల్ జాబ్ ఎందుకు మిస్ అయింది అని అడిగారు. మిస్ అయిందని అడిగితే ఇట్లా అమ్మకి అదే టైంలో బాగాలేదన్నా, ఇట్లా అమ్మకి స్టంట్ ఇట్లా వేశారు, నేను ఆ స్ట్రగుల్ మీద నేను సరిగ్గా చేయలేకపోయినా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోయినా, ప్రిపేర్ అవుతానే ఉన్నా కానీ అక్కడ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేయలేకపోయాను. అసలు నవ్వుతారు. నేను అసలు బుక్లెట్లో మంచిగానే పెట్టుకున్నా, బబ్లింగ్ చేస్తారు షీట్ మాకు. ఆ బబ్లింగ్ దాంట్లో 3 వదిలేసా. ఆ 3 నాకు 1 మార్క్ వచ్చిన యూనిఫామ్ వేసుకునేవాడిని. అదేంటి, అది కూడా నా తప్పిదేమో, అక్కడ నాకు భయం వేసి. అంటే ఏంటి ఏమో పర్ఫార్మెన్స్ అక్కడ ఆ మైండ్ అక్కడ ఆ టైంలో పని చేయాలి. పని చేయనప్పుడు ఇలా అట్లీస్ట్ మిగతా వాళ్ళని అయితే అసలు సెకండ్స్ లో వెళ్ళిపోయారు, చూపించలేదు. వాళ్ళని అసలు చూపించలేదు, చాలా మందిని అసలు చూపించాల. మీరు అంతవరకు అని వెళ్ళి కొంత స్క్రీన్ స్పేస్ అని జనాలు గుర్తుపట్టేలా అంతవరకు తెచ్చుకున్నారు. సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమన్నా వచ్చే అవకాశం, దానికైనా సపోర్ట్ కావాలా మీకు? ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ కానీ నాకుంటే కన్ఫామ్ గా 100% ఎఫర్ట్ పెడతా. భయాలు ఇవేమి ఉండో. అవతల పక్క సెలబ్రిటీలు ఉన్నారా, కామన్ మ్యాన్లు ఉన్నారా, ఆఖరికి దేవుడు ఉన్నాడా, గట్స్తో మాట్లాడతా. నా 100% నేను ఎఫర్ట్ పెట్టి ఆడతా. ఎలాంటి ఫిజికల్ గేమ్ కానీ మెంటలీ గేమ్ కానీ ఏదైనా సరే గివ్ అప్ అయితే ఇవ్వను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే నాకు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.